హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏంటి థర్మోకోల్ బాల్స్తో ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? కాదండి, ఇది వచ్చేసి సగ్గుబియ్యం అనమాట. సో ఈ సగ్గుబియ్యంతో ఈరోజు మనం ఒక రెసిపీ చేయబోతున్నాము. అదే సగ్గుబియ్యం ఉప్మా. చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత దీన్ని మనము వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను వాటర్ పట్టేసి మనం బియ్యం కడుగుతాం కదా, సేమ్ అట్లానే కడుక్కోవాలన్నమాట. సో ఈ సగ్గుబియ్యం అనేది స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ ఉప్మాలాగా బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది హై కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటుంది అండ్ క్విక్ ఎనర్జీని ఇస్తుంది. దీంతో యాక్చువల్గా సగ్గుబియ్యం పాయసం అలా కూడా చేస్తారు. సో అది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇది బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో దానికి కూడా సగ్గుబియ్యం, మనకు బాడీ హీట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇట్లా సగ్గుబియ్యం తీసుకుంటే కూల్ అవుతుంది బాడీ. సో ఇట్లా మనం 2-3 టైమ్స్ సగ్గుబియ్యంని వాష్ చేశాక, సో కొంచెం ఈ సగ్గుబియ్యం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఆ సగ్గుబియ్యం అంతా మునిగే అంత వాటర్ వేసుకోవాలి. మేము ఇక్కడ కొంచెం ఎక్కువ అయింటే మళ్ళీ తీసేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం ఏ లెవెల్ వరకు అయితే ఉందో బౌల్లో, దానికి కొంచెం పైన వరకు మాత్రమే వాటర్ వేసుకున్నాము. సో జస్ట్ సగ్గుబియ్యం మునిగే అన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. సో ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలి, లేదా అట్లీస్ట్ మినిమం 3 hours ముందరైనా సోక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం నానబెట్టాక ఇట్లా బాగా అవి రౌండ్గా వైట్గా ఉబ్బుతాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలో బుడ్డల పొడి చేసుకోవాలి అనమాట. జస్ట్ పీనట్స్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. అండ్ ఇంతకుముందు మనం సోక్ చేసిన సగ్గుబియ్యం ఇట్లా కొంచెం చాటలో వేసుకొని సన్నగా చిన్నగా ఏమైనా ఉంటే అవి వేసుకోకుండా, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి లావు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇట్లా చాట్లో చెరుక్కొని దాంట్లో వేస్తున్నాను. చూడండి, ఇట్లా పైన లావు ఉన్నటువంతా మనం చాట్లో బియ్యం చెరిగినట్లు చెరిగి మంచివి అని కాదు, జస్ట్ చిన్నవి అన్నీ ఎలిమినేట్ చేసేసేయాలి. సో ఇట్లా చూసారు కదా, అక్కడ మన క్లాస్లో చిన్న పొడిగా ఉన్న బాల్స్ తీసుకోకుండా మనకు బాగా రౌండ్గా ఉన్న సగ్గుబియ్యం మాత్రమే తీసుకొని దాంట్లో వేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఫిల్టర్ అవుట్ చేశాక, సో ఇక్కడ అన్నీ మంచి ఉండేటివన్నీ ఆ బౌల్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు దాని తర్వాత మీకు మిగిలిన చిన్న సగ్గుబియ్యం కూడా చూపిస్తాను, అవి ఎందుకు వేసుకోలేదని. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంతే చిన్నగా హాఫ్ కట్ అయ్యి సన్నగా అట్లా ఉన్నాయి కదా, అవి వేసేస్తే మనకు మెత్తగా అవుతాయి అనమాట, ముద్దలాగా అయిపోతాయి. సో అవన్నీ జస్ట్ అట్లా ఎలిమినేట్ చేయాలి. చూస్తున్నారు కదా, అన్నీ చిన్నగా సన్నగా విరిగిపోయిన సగ్గుబియ్యం అంతా తీసేసినాము. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న పీనట్స్ పొడి బుడ్డలు వేసుకొని జార్లో మిక్స్ చేసాము కదా, ఆ పీనట్ పొడిని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ మనం ఇంతకుముందు ఫిల్టర్ చేసిన మంచి సగ్గుబియ్యంలోకి ఇప్పుడు ఈ బుడ్డల పొడి వేసుకొని, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోకి. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ బుడ్డల పొడి వేస్తాము, తర్వాత తగినంత ఉప్పు వేసేసి, ఇప్పుడు దీన్ని మనం మరి మెత్తగా కలుపుకుండా జస్ట్ ఈ బాల్స్కి సగ్గుబియ్యంకి అంతా పట్టేలాగా పొడిగా ఉంటుంది, అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. సో మనం ఉప్మాకి వేసేంత కాకుండా జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్, మనము ఉగ్గాని అటుకులు చేస్తాము కదా, సో అలానే అనమాట ఇది కూడా. మనకు తీసుకున్న సగ్గుబియ్యంకి సరిపడేంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక
ఇక్కడ నేను చూపిస్తున్న పప్పు దినుసులు అన్నీ ఒకటొకటి వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మేము మినపలు వేసాము, దాని తర్వాత పప్పులు వేస్తున్నాము. అండ్ అవి కొంచెం అవుతున్నప్పుడు ఆవాలు, జనరల్గా మీరు ఏమేమి ప్రిఫర్ చేస్తారో అవన్నీ తాలింపు ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోవాలంతే. ఇప్పుడు మేము జీలకర్ర వేసాం నెక్స్ట్. సో ఇవి ఆయిల్లో కొంచెం పోపు వేసేలాగా అనమాట. మనం పోపు ఎట్లా అయితే వేస్తామో అట్లా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మేము దీంట్లోకి కరివేపాకు వేస్తున్నాము. సో కరివేపాకు అండ్ ఇవంతా అయ్యే లోపల మీరు మిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మిర్చి వేస్తున్నాము. జస్ట్ మీకు కారంకి ఎంత కావాలనుకుంటే అంత మిర్చి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఏం కారం వేయం కాబట్టి మిర్చిలో ఉన్న కారమే మనకు వస్తుంది. సో మీకు ఎంత కారం స్పెసిఫిక్ అనుకుంటే అన్ని మిర్చీస్ వేసుకోండి. ఇప్పుడు సో ఇది అవుతుంది చూసారు కదా, మనం జస్ట్ పోపు వేసుకునేలాగా కొంచెం స్పూన్ తీసుకొని అలా అలా ఫ్రై లాగా తిప్పండి, అవి మాడిపోకుండా. సో గరిటెతో అలా అలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసిన పప్పు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఈ కరివేపాకు, మిర్చి అన్నిటిని ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యము, బుడ్డల పొడి, ఉప్పు ఉంది కదా, అవన్నీ తీసుకొని బౌల్లో అదే ఈ కడాయిలో వేసేసి మళ్ళీ ఇట్లా గరిటెతో అట్లా ఇట్లా వేయించుకోవాలన్నమాట. జస్ట్ అంత ఈ సగ్గుబియ్యంకి అంతా మనం ఇంతకుముందు వేసిన పోపు అంతా పట్టేలాగా ఒకసారి రౌండ్గా కిందికి మీదికి తిప్పేసి అంత పట్టేలాగా ఇంతకుముందు చేసిన పోపు అంతా ఈ సగ్గుబియ్యంకి ఈక్వల్గా ఈవెన్గా పట్టేలాగా మనం ఒక్కసారి గరిటెతో తిప్పుకొని ఇంకా ఇప్పుడు ఇది అలానే వదిలేయాలన్నమాట స్టవ్ మీద. ఇది మనకి మగ్గుతూ ఉంటుంది, చూసారు కదా. సో ఇట్లా అనమాట నేను చూపిస్తున్నట్లు అంతే ఈవెన్గా పట్టుకొని ఇంతకుముందు పోపు వేసింది. సో దీనికి ఇప్పుడు మనము కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గబెట్టాలన్నమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి అవి అడుగు అంటకుండా, అంటే మనకి బౌల్కి అతుక్కోకుండా ఈ సగ్గుబియ్యము సో ఇట్లా ఒకసారి అట్లా మిక్స్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి. మనం చూడలేదంటే అవి అతుక్కొని పోయి మాడిపోతాయి కదా, అందుకని ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చూస్తూ ఉండాలి. అవి అతుక్కోకుండా కొంచెం కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి ఇంకా ఇది ఒక 5 minutes పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాము. చూడండి రెడీ. మనకి చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం స్నాక్ లాగా తీసుకోవచ్చు, మార్నింగ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. చూసారా, ఇది జస్ట్ 10 minutesలో అయిపోతుంది. బట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ అయితే మీరు టెక్స్చర్ చూడండి ఎట్లా ఉందో అని, మనకి ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్లా మనకి కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా జస్ట్ లైట్గా మెత్తగా కొంచెం స్పాంజ్ లాగా బౌన్సీగా అనిపిస్తున్నప్పుడు సగ్గుబియ్యంని దించేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు. సో ఇప్పుడు దీంట్లోకి మనం బుడ్డల పొడి, పప్పుల పొడి, అట్లా చట్నీ ఏమన్నా కావాలంటే వేసుకొని తినొచ్చు. సో ఇట్లాంటి టేస్టీ సగ్గుబియ్యం రెడీ.